నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ దోపిడీ పర్వం. చెట్లు నాటడం నిర్వహణ పేరుతో భారీ అవినీతి. అడిగితే సమాధానం చెప్పలేక బెదిరింపులు. విఆర్ హైస్కూల్ విషయంలోనూ ఇదే తీరు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కాబట్టి స్టేట్ వైడ్ గా మీరు అన్పాపులర్ అయినారు కాబట్టి స్టేట్ లో కూడా మీకు సంబంధించి ఇష్యూ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు మీరు సొంత నిధులైనా ఇచ్చేసి ఈ బురద నుంచి నేను బయటపడాలని మీరు ఈ రోజు మాట్లాడితే అసలు మీరు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఈ విధంగా చేయడం అనేది కరెక్టా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి మెయింటెనెన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ ఒక డివిజన్ కి సంబంధించి 1800 చెట్లకి 1,24,00,000 అంటే 6,580 రూపాయలు. ఇది ఇప్పుడు మెయింటెనెన్స్ స్టార్ట్ కావాలా? ఇప్పుడేం చెప్పబోతారు? దీన్ని మేము ఇవ్వము, మేము ఇవ్వలేదు, ఇవ్వాలనుకోవట్లేదు, దీని వల్ల మేము సిఎస్ఆర్ నుంచి తెస్తాం లేదా నా సొంత నిధుల నుంచి ఇస్తామని చెప్తారు. అంటే అదే దగ్గర 12,000 రూపాయలు ఖర్చు అవుతా ఉందని చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మేము చూపించే మాట్లాడడం కూడా జరిగింది. సో ఇకపోతే ఇన్ని అబద్ధాలు చెప్పడం, ఇన్ని చేయడం కూడా నారాయణ గారికి ఒక జవాబుదారీ ధర్మం లేకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. విఆర్ కాలేజీ గురించి ఇంతకుముందు గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్తారు. ఏమని? విఆర్ కాలేజీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు? విఆర్ హై స్కూల్ ని. విఆర్ హై స్కూల్ అది పాత పడిపోయింది, దాన్ని రెన్యువేషన్ చేయాలా? మీరు అందరూ సాక్ష్యమే కదా. 15 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు తెచ్చి దాన్ని డెవలప్ చేస్తారని చెప్పి నారాయణ గారు ఆ రోజు చెప్పినారు కదా. ఈ మాట వాస్తవమా కదా? సిఎస్ఆర్ నిధులు అని చెప్పినారా లేదా? సిఎస్ఆర్ నిధులతోనే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పినారా లేదా? దాన్ని కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే టీచింగ్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు. దాన్ని 7 ఏళ్లలో కంటిన్యూ చేస్తే చాలా ఈజీ కూడా ఉండేది. లేదా గవర్నమెంట్ సెక్టర్ లో స్టార్ట్ చేయాలి. దాన్ని తీసుకుని వచ్చి కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ఒక గుదిబండలాగా మీరు తయారు చేస్తారు. అదే గవర్నమెంట్ కనుక గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరేం చెప్పారు? 15 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెస్తారని చెప్పి మీరు 5 కోట్ల రూపాయలని మీరు మొత్తం మీద అప్రూవల్ అంటే కమిషనర్ కానీ మేయర్ కానీ మీరందరూ కూడా సైన్ చేయడం కానీ దీనికి సైన్ చేసిన తర్వాత అజెండాలో పెట్టి మీరు దానికి అప్రూవల్ కూడా తీసుకున్నారు. ఈ అజెండాలో పెట్టినటువంటిది కూడా మీకు కాపీలు కూడా ఉన్నాయి. నేను వీడియోలు కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా దీనికి సంబంధించి పర్మిషన్స్ తీసుకున్నారు. ఈ చదువుకునే విద్యార్థులకు సంబంధించి క్లాస్ రూమ్లు, బెంచీలు, స్మార్ట్ స్క్రీన్లు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఈ ర్యాక్లు ఏర్పాటు చేయడం, వీళ్ళకి సంబంధించినటువంటి భోజనాలు కానీ వీటన్నిటి కూడా 5 కోట్ల రూపాయలు కావాలా అని చెప్పి ఆ స్కూల్ కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం కమిషనర్ కానీ మేయర్ కానీ సంతకాలు పెట్టి వీటన్నిటిని కూడా అప్రూవల్ తీసుకోవడం కానీ దీనికి సంబంధించి అజెండాలో కూడా పెట్టి 5 కోట్ల రూపాయలని అప్రూవల్ తీసుకోవడం కూడా జరిగింది. వీరు సిఎస్ఆర్ ఫండ్స్ కింద అన్నారు కదా 15 కోట్ల రూపాయలు వస్తుందని. అదే సిఎస్ఆర్ కానీ లేదా జనరల్ ఫండ్స్ అని కానీ మరి ఈ రోజు మీరు యూటర్న్ తీసుకొని అంత కాదంటారు, ఇన్ని చెట్లు కాదంటారు, జనరల్ ఫండ్స్ నుంచి అసలు అంటారు, సిఎస్ఆర్ అంటారు, సిఎస్ఆర్ కూడా కాదు నా సొంత నిధులు అంటారు. రోజుకు ఒక మాట మాట్లాడడానికి ఇది మన సొంత వ్యవహారం అయితే మాట్లాడవచ్చు. అంతేగాని మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మీరు కానీ మీ వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడించడం అనేది ఎంత ప్రమాదమో ఈ ప్రజాస్వామ్యానికి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పెట్టి ఆ ఫోటోలు పెట్టుకుని చుట్టూ అంత దిగజారుడుతనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకోవడంలే. మీరు ఏదైనా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టుకోండి కానీ మిమ్మల్ని నుంచి మీరు తప్పించుకోవడానికి మాకు ఇబ్బందిలే. ఎందుకంటే అన్ని దొంగ కేసులన్నీ పెడుతున్నారు కాబట్టి ఇది ఒక దొంగ కేసు ఎవరన్నా మాట్లాడే వాళ్ళ మీద ఆయన చెప్తున్నాడు. అసత్య ప్రచారాలు చేసేటువంటి వాళ్ళ మీద, అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాడు. పోలీస్ కేసు ఇవ్వన్నాడు. అసత్య ప్రచారాల మీద కాదు, నారాయణ మీద చర్యలు తీసుకోవాలా? మీరు 5,000 రూపాయలు 7,000 రూపాయలు వేసుకుని దోచుకుంటున్నటువంటి మీ మీద కేసులు బుక్ చేయాలన్నా? మీరు చేస్తున్నటువంటి దోపిడిని ప్రశ్నించేటువంటి మా వాళ్ళ మీద మా మీద కేసులు బుక్ చేయాలనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అధికారం ఉంది కదా అని మిమ్మల్ని మీరు ఇష్ట ప్రకారం భోంచేయడం, మిమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు బుక్ చేస్తారా? చేసుకుంటే మేమే చెప్తున్నాం. ఎవరైనా మాకు అలవాటు లేవు, ఎవరు తొలగించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని మన అమలు తొలగించాలనేటువంటి మీరు విచారణలో తెలిస్తే మేము చెప్తున్నాం. మీరు చర్యలు తీసుకోవడం మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి సిఎస్ఆర్ కంటూ ఒక ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ సంబంధించి ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద స్పష్టత ఉంది. కంపెనీలు ఇష్టారాజ్యంగా సిఎస్ఆర్ గ్రాంట్ ఇవ్వకూడదు. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వేసేటువంటి అంచనాలకు అనుగుణంగా ఇదిగో దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది అవసరం అవుతుంది అని అనుకుంటే ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. దానిని పక్కన పెట్టి ఈ రోజు మీరు రకరకాల ఈ మధ్య కొన్ని కొత్తవి వస్తున్నాయి ఈ జిల్లాలో ఎప్పుడు వెళ్ళా
ఈ మధ్యనే చంద్రమోహన్ రెడ్డి హడావిడిగా ఆయన జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి నేషనల్ ఫిషింగ్ జెట్టీకి ఆయన మారిటైమ్ బోర్డు నిధులు అడిగాడు. నాకు అర్థం కాదు, ఆశ్చర్యపోయారు. ఎందుకు మారిటైమ్ బోర్డు నిధులు అడుగుతున్నారు మీరు? తమ చెరకుట్టడం కోసం, తమ చేతివాటం ప్రదర్శించడానికే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫిషింగ్ జెట్టీకి సంబంధించి కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ కి ఆ రోజు 25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టమని అడిగాం. 25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి సిఆర్జెడ్ పర్మిషన్స్ ఇచ్చాం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకొచ్చాం. ఆ రోజు మ్యారిటైమ్ బోర్డు మీరు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ ని ఆ రోజు పరిశీలించిన తర్వాత మీరు పనులు ప్రారంభించండి అంటే దాదాపుగా ఈ రోజు ఆ ఫిషింగ్ జెట్టి పనులు పూర్తి అయ్యాయి. డ్రెడ్జింగ్ తప్ప మిగతా అంతా పూర్తి అయింది దాదాపుగా. దానికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, వాళ్ళ రెస్ట్ రూమ్స్ కట్టాల్సి ఉంటే వాటిని కట్టకుండా ఈ రోజు వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తా ఈ రోజు వెంటనే మ్యారిటైమ్ బోర్డు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా పనులు చేస్తుంటే దాని దగ్గర మీరు నొక్కడానికి, మ్యారిటైమ్ బోర్డు అంటే ప్రభుత్వ సంస్థ కాబట్టి దాని మీద ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి ఈ రోజు ఏ విధంగా అయితే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు పిండుకోవడానికి జాతీయ హోదా నుంచి తెప్పించి ఆయన సొంతంగా ప్యాకేజీలకి పాల్పడ్డాడో అదే రకమైనటువంటి వాటి కోసం ఈ రోజు సిఎస్ఆర్ సంబంధంగాని అకౌంటబిలిటీతో వ్యవహరించండి తప్ప చెట్టుకు 12,000 రూపాయలంటే నగర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. మిమ్మల్ని చూసి ఏంద్రా చెట్టుకు 12,000 రూపాయలు అని చెప్పి చెట్ల మీద దోచుకునేటువంటి వాళ్ళు చెట్టు మీద కూడా, చెట్ల మీద కూడా వదలకుండా మిగతా దోచుకున్నారు. నామినేషన్ వరకు పెట్టి ఆ ఫోటోలు